రైట్ లక్ష్మీదుర్గ, నాటి సీఎం జగన్ సమక్షంలో జిల్లాలను ఇష్టారాజ్యంగా విభజించిన పరిస్థితులైతే కనిపిస్తుంది. అసలు ప్రజా అభిప్రాయాలు సేకరించిన పరిస్థితి లేదు. రాజకీయం కోసం, స్వార్థం కోసం ఇష్టారీతిన జిల్లాలను విభజించారు. అయితే వాటికి సంబంధించి ఎక్కడ ఒక కార్యాలయం కూడా నిర్మించలేదు. సెలారుల్లో, కళాశాలలో, దుకాణాల సముదాయాల దగ్గర జిల్లా కార్యాలయాలు నియమించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఎక్కడన్నా భూ సేకరించిన పరిస్థితులు కూడా కనిపించలేదు. ఆ రోజు చేసిన తప్పిదానికి ఈ రోజు కూడా కష్టాలు అనుభవిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, డీటెయిల్ గా చూద్దాం. దుకాణ సముదాయాలు, కళాశాలలు, చివరకు సెల్లార్లు, అపార్ట్మెంట్లలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు, కొన్ని చోట్లయితే మరీ ఇరుకు గదుల్లో విధుల నిర్వహణ, కనీస వసతులు లేవు. ఇలా ఎన్నెన్నో సమస్యలు. నాడు జగన్ ప్రభుత్వంలో జిల్లాలను అడ్డగోలుగా విభజించి ఏర్పాటు చేసిన కొత్త జిల్లా కేంద్రాల్లో ఇది దుస్థితి. జగన్ అస్తవ్యస్త పాలనకు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 2.5 ఏళ్ల క్రితం ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లాలను ఇష్టానుసారంగా విభజించి వదిలేశారు. పేరు గొప్ప అన్నట్లు జిల్లాలు చేశారే కానీ జిల్లా కార్యాలయాలకు కనీసం సొంత భవనాలు సమకూర్చే ప్రయత్నం కూడా చేయలేదు. కొత్త జిల్లాల కేంద్రాల్లో 1 తప్ప చాలా ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లోనే ఏర్పాటు చేశారు. నిర్మాణానికి కనీసం భూసేకరణ కూడా చేయలేదు. నాడు కార్యాలయాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని చెప్పి మరీ జగన్ ప్రభుత్వం మాట తప్పింది. కనీసం మౌలిక వసతులు కల్పించలేదు. కొన్ని చోట్ల మరుగుదొడ్లు కూడా లేవు. కార్యాలయాల నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు చేయలేదు. దీంతో పలు కార్యాలయాల్లో అధికారులు సొంత ఖర్చుతో కుర్చీలు, బెంచీలు సమకూర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాల విభజన సమయంలో ఆయా శాఖలకు అవసరమైనంత మంది సిబ్బందిని నియమించలేదు. జిల్లా స్థాయి అధికారుల నియామకం కూడా చేపట్టలేదు. దీంతో ఇన్ఛార్జ్ అధికారులతో పాలన నెట్టుకొస్తున్నారు. పలు జిల్లాల కేంద్రాల్లో ఉన్నతాధికారులు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదు. ఇలా చెబుతూ పోతే ఎన్నో సమస్యలు. జగన్ నిర్వాకం కారణంగా ఇప్పటికీ ఆ సమస్యలు వెంటాడుతున్నాయి.